హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ 5th సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి ముఖ్యమైన పాఠ్యాంశాలను నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నా. ఇవాళ మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను హైకు ప్రక్రియ గురించి వివరించబోతున్నా. మీకు సెమిస్టర్ 5థ్లో 3 యూనిట్స్ ఉన్నాయండి. అందులో యూనిట్ 1 ఏం చదవమంటున్నాడంటే కవితా ప్రక్రియల గురించి చదవమంటున్నాడు. అందులో కూడా మీకు మళ్ళీ ఈ కవితా ప్రక్రియలు అనే యూనిట్లో మీకు ఏమేమి ఇచ్చిందంటే పద్యం గురించి చదవమన్నాడు, పాట గురించి చదవమన్నాడు, తర్వాత వచన కవిత గురించి చదవమన్నాడు, మూడనే నాలుగోది లఘు కవిత రూపాలు అని అక్కడ 3 ఇచ్చిండు. మళ్ళీ మినీ కవిత, హైకూలు, నానీలు ఇవి చదవమన్నాడు. మళ్ళీ 5వ చాప్టర్ ఏమిచ్చిండు అక్కడ మీకు ఉర్దూ కవితా రూపాలు అని గజల్, రుబాయ్ గురించి చదవమన్నాడు. ఇది కవిత్వ ప్రక్రియలు అనే యూనిట్ మొదటి యూనిట్లో 3 యూనిట్లలో. అంటే నేను ఇవాళ మీకు యూనిట్ 1లో మీకు 4వ పాఠ్యాంశం ఏదైతే ఉందో లఘు కవిత రూపాలు, అందులో మీకు మినీ కవిత, హైకు, నాని 3 ఉన్నాయి కదా. హైకు గురించి ఇవాళ వివరిస్తాను. మిగతావి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రతిదీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. అంటే మనం మొదటి యూనిట్లో హైకు అనే ప్రక్రియ గురించి ఇవాళ చదువుతున్నాం సెమిస్టర్ 5థ్లో. 2వ యూనిట్, 3వ యూనిట్, ప్రతి యూనిట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూసుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే తప్పకుండా రీచ్ అవుతుంది. ఇక ఇవాళ మనము ఈ హైకు ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మీకు ప్రక్రియ అంటే అర్థం కావాలి. తెలుగు సాహిత్యంలో మీకు ప్రక్రియ అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణ ఒక నది ఉందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ నది గురించి ఒక పాట రాయొచ్చు కదా, ఒక పాట రాయొచ్చు. లేదా ఈ నది గురించి ఒక పద్యము రాయొచ్చు. లేదా ఈ నది గురించి ఒక చిన్న కవిత రాయొచ్చు. దీన్నే మనం మినీ కవిత అంటాం. ఈ రూపాలను ఏమంటారంటే ప్రక్రియ అంటారు అన్నట్టు. నువ్వు ఏ రూపంలో రాస్తున్నావు? కవిత రూపంలో రాస్తున్నావా, పాట రూపంలో రాస్తున్నావా, పద్య రూపంలో రాస్తున్నావా? ఇగో వీటిని ప్రక్రియలు అంటారు. అందుకే మీకు హెడ్డింగ్ ఇచ్చిండు యూనిట్ 1లో కవిత్వ ప్రక్రియలు అని చెప్పి. కింద ఏమిచ్చిండు? పాట గురించి చదవండి, పద్యం గురించి చదవండి, వచన కవిత గురించి చదవండి, హైకు గురించి చదవండి అని చెప్పిండు. ఇగో వీటిని ప్రక్రియలు అంటాం. అంటే కవిత్వం రాసేటప్పుడు మీరు ఏ వస్తువునైనా తీసుకోవచ్చు, దాన్ని ఏ రూపంలోనైనా రాసుకోవచ్చు. పాట రూపంలో రాయొచ్చు, కవిత రూపంలో రాయొచ్చు, పద్యం రూపంలో రాయొచ్చు, ఇంకా కథ రూపంలో కూడా రాసుకోవచ్చు. గజలు, రూబా ఇవన్నీ ప్రక్రియలే. కాబట్టి ప్రక్రియ అంటే అదన్నట్టు మీకు అర్థం కావాలి. మరి హైకు అనే ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది కూడా మనకు అర్థం కావాలి. హైకు అంటేనండి ఇక్కడ ఏం చేస్తారంటే ఇది జపాన్ వాళ్ళకు చెందినటువంటి ప్రక్రియ. వాస్తవానికి ఇది తెలుగులో లేదు మొదట్లో, ఇప్పుడిప్పుడు తెలుగులో రాస్తున్నారు, కానీ ఇది జపాన్లోనే ఆవిర్భవించింది. అక్కడ బషో అనే జపనీస్ సాహితీవేత్త మనకు ఈ హైకు ప్రక్రియకు ఆద్యుడు అన్నట్టు జపాన్లో. తర్వాత తెలుగులో మనకు గాలి నాసర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడ రాసిండు. ఇంతకు హైకు అంటే అక్కడ ఏం చేస్తారంటేనండి, జస్ట్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ 3 పాదాలే ఉంటాయి ఈ హైకు ప్రక్రియలో. ఏదైనా ఒక అంశం తీసుకుంటాడు, 3 పాదాలలోనే రాస్తాడు. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 17 అక్షరాలే ఉంటాయి అక్కడ. చూడండి, 17 అక్షరాలు 3 పాదాలలో తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పేస్తాడు అక్కడ. దీన్నే హైకు ప్రక్రియ అంటారు. మరి తెలుగులో కూడా ఇట్లా రాయలేమా అనే ఆలోచన వచ్చింది. చాలామంది హైకులు ఇక్కడ రాసిండు. ఇంతకీ హైకు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక హైకు అనే సాహిత్య ప్రక్రియ జపాన్ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చింది. క్లియర్? ఇది ఇంపార్టెంట్. హైకు అనేది జపనీస్ భాషా పదం. ఇది 2 పదాల కలయిక నుండి పుట్టింది. అయితే జపాన్ భాషలో ఉన్న విశిష్టత ఏంటిదంటేనండి, అక్కడ ఒక అక్షరమే ఒక పదంతో సమానం అన్నట్టు. తెలుగులో అట్లుండదు. అందుకే మీకు అక్కడ 17 అక్షరాలతోటే కవిత తయారవుతుంది. ఇక్కడ కాదు. అందుకే ఇక్కడ అక్షర నియమం పాటించాం మనం. పాద నియమం పాటిస్తాం. 3 పాదాలే ఉంటాయి, కానీ అక్షరాలు 17 ఉండవు తెలుగులో. జపాన్లో 17 ఉంటాయి. ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయో హైకులో, ఇక్కడ హై అంటే అర్థం ఏంటిదంటే వినోదం, హాస్యం, ఆటపాట, లీల అని అర్థాలు ఉన్నాయండి. ఇక కు అంటే అర్థం ఏంటంటే పద్యం, వాక్యం లేదా చరణం అని అర్థం ఉంది. ఇక్కడ చూడండి, ఒక అక్షరమే ఇది, కానీ దీని అర్థం ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ ఒక అక్షరమే కానీ అర్థం చూడండి. జపాన్ భాష విశిష్టత అన్నట్టు అది. ఇకపోతే మనం ఒకసారి పరిశీలిస్తే ఈ హైకు ప్రక్రియ మీద
బౌద్ధ మతంలోని తాత్వికత ప్రభావం ఉంది. అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీ అనేది దీని మీద మనకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్నట్టు హైకు ప్రక్రియ మీద. ఇక్కడ 3 పాదాలతో 17 అక్షరాలతో ప్రకృతిలో దాగి ఉన్నటువంటి సౌందర్యాత్మక దృశ్యాలను మన కళ్ళ ముందుంచే ప్రక్రియ హైకు. నిర్వచనం చెప్పుకోవాలంటే ప్రకృతిలో అంటున్నాను. మీకు చాలాసార్లు హైకు ప్రకృతిని బేస్ చేసుకొని, ప్రకృతిని ఆధారం చేసుకొనే రాయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క పద్యంలోనే మన మనసులో భూకంపం పుట్టించే శక్తి జపాన్ సాహిత్యానికి ఉంది. ఈ చిన్న కవితా రచన జపాన్ వారిలో వంశపారంపర్యంగా వచ్చిన ఒక సనాతన కళ అని మనం చెప్పుకోవచ్చు. అంటే హైకు ఆవిర్భవించిందే జపాన్ సాహిత్యంలో. మన వర్ణనలకు అందనటువంటి అనుభూతిని హైకు కవిత మనకు కలిగిస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఏం లేదండి, 3 పాదాలు ఉంటాయి కదా, మనం ఒక సూక్ష్మ దృష్టితో చూస్తే మనకు చాలా అర్థం ఉంటుంది అందులో. స్థూలంగా చూస్తే ఏం అర్థం అయినట్టే అనిపించదు, కానీ సూక్ష్మంగా చూస్తే మాత్రం దాంట్లో గాఢ అర్థం ఉంటుంది. హైకు యొక్క విశిష్టతే అదన్నట్టు. ఇక బౌద్ధ మతానికి చెందిన బోధి ధర్ముడు జీవితంలో ఉన్నటువంటి కళాత్మక రహస్యాలను మానవ సమాజానికి బోధించాడు. ఒక మానవ జీవితంలో ఎంత సౌందర్యం దాగి ఉంది, ఎంత కళాత్మక రహస్యాలు ఉన్నాయో బోధిధర్ముడు చెప్పడం జరిగింది. ఈ బోధనలు ఏమంటారంటే జపాన్లో జెన్ బౌద్ధం అని పిలుస్తారు. ఇది అర్థం కావాలి మీకు, ఎందుకంటే ఈ హైకు అనేదే జెన్ బౌద్ధం అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ జెన్ అంటే అర్థం ఏంటంటే ధ్యానం అని అర్థం అండి. కాకపోతే ఇక్కడ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చేసేటటువంటి ధ్యానం కాదు. ఇక్కడ లౌకికమైన జీవితాన్ని గడుపుతూనే ప్రకృతితో మమేకం కావడమే జెన్ మార్గంలో పొందే విభిన్నమైనటువంటి అనుభవం. అర్థమైంది కదా? అంటే ఎక్కడో మనం జీవితానికి దూరంగా ఉండకుండా మన సాధారణ జీవితాన్ని గడుపుతూనే ప్రకృతితో మమేకం కావడమే జెన్ బౌద్ధంలో ఉన్నటువంటి ఫిలాసఫీ లేదా దాంట్లో ఉన్నటువంటి అనుభవం. దీన్ని ఏమంటారంటే హైకు అనుభవం అంటారు కవితా పరిభాషలో. ఇదన్నట్టు దీని నేపథ్యం ఇది మీరు క్లియర్ 1-2 సార్లు వినండి, వింటే మీకు అర్థమవుతుంది. ఇక ప్రకృతిలోని సున్నితాంశాలు, ప్రకృతి దృశ్యాలతో కలిగే తాత్విక అనుభవం హైకు కవిత మనకైతే అందిస్తుంది. ఇక చూడండి, 17వ శతాబ్దానికి చెందినటువంటి బషో, జపాన్కు చెందిన బషోను హైకు కవిత పితామహుడుగా భావిస్తారు. అంటే మొట్టమొదట ఈయనే జపాన్ భాషలో ఈ హైకు కవిత్వాన్ని బాగా పరిచయం చేయడం జరిగిందన్నట్టు. ఎవరికి వారు ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించగలిగే స్థాయిని అందుకున్నప్పుడు ఈ హైకు కవితానుభవం అర్థమవుతుంది. ఇక భారతీయ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ హైకు ప్రక్రియను పరిచయం చేసినట్లు మనకు తెలుస్తుంది, మనకు ఇండియన్ లిటరేచర్ చూస్తే. ఎందుకంటే ఠాగూర్ ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు వాళ్ళ హైకు కవిత్వాన్ని పరిశీలించి ఆ ప్రభావంతో కొన్ని పద్యాలు రాయడం జరిగిందని మనకు తెలుస్తుంది. ఇక తెలుగు సాహిత్యంలో ఈ హైకు ప్రక్రియను 1923లో ప్రసిద్ధ కవి దువ్వూరి రామిరెడ్డి ప్రస్తావించాడు. మనకు తెలుగు సాహిత్యం అన్నప్పుడు దువ్వూరి రామిరెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్ కవి అండి, ముఖ్యమైన కవి. తెలుగులో మరి హైకు ప్రక్రియ గురించి మొదటిసారిగా మనకు ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తావించింది దువ్వూరి రామిరెడ్డి అయినప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే తెలుగులో మొదటగా జపనీస్ లక్షణాలకు అనుగుణంగా హైకులు రాసింది గాలి నాసరరెడ్డి అని మనకు తెలుస్తుంది. ఈ పేరు పర్ఫెక్ట్ గుర్తుంచుకోండి. జపాన్లో ఏ విధంగానైతే హైకు ఉందో అదే విధంగా తెలుగులో రాయడానికి ప్రయత్నించింది ఎవరు, రాసింది ఎవరంటే గాలి నాసరరెడ్డి. 1990లో మనకు ఆంధ్రభూమి దినపత్రిక అనుబంధంలో మరి ఆయన రాసినటువంటి కొన్ని హైకులు ప్రచురించబడ్డాయి. వీటినే మొట్టమొదటి స్వతంత్ర హైకులుగా విమర్శకులు గుర్తించారు. కాబట్టి గాలి నాసరరెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 1991లో మనకు ఇస్మాయిల్ అని చెప్పి ఒక కవి కొన్ని హైకులు రచించాడు. అదే సంవత్సరం పెన్న శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో ఒక హైకు సంపుటి వెలువరించాడు. చూసినగా దువ్వూరి రామిరెడ్డి, గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్, శివరామకృష్ణ, ఈ నలుగురు కూడా మనకు తెలుగులో హైకు కవిత్వాన్ని ప్రధానంగా రాసినటువంటి కవులు అన్నట్టు. ఈ నలుగురు పేర్లు మీరు గుర్తుంచుకోండి. ఇక హైకు లక్షణాలు చూద్దాం. ఈ హైకు కవిత ఎట్లుంటుందంటే జపాన్ భాషలో మనకు 3 పాదాలను 17 అక్షరాలను కలిగి ఉంటుంది హైకు. ఎందుకంటే కానీ తెలుగులో మాత్రం మనం 17 అక్షరాలతోటి రాయలేము. రీజన్ చెప్పిన కదా, అక్కడ జపాన్ భాషలో ఒక అక్షరమే ఒక పదమంత అర్థాన్ని ఇస్తుంది.
అందువల్ల అక్కడ 17 అక్షరాలు సరిపోతాయి. కానీ మనకు సరిపోవు కాబట్టి మనకు తెలుగులో ఈ 3 పాదాల నియమం ఉంటుంది. కానీ అక్షరాల విషయంలో మాత్రం సడలింపు ఉంటుంది అన్నట్టు. మనం కొన్ని ఎక్కువనే వాడుకుంటాం. 2 హైకు కవిత్వం సంక్షిప్తంగా ఉండి అర్ధ విస్తృతిని, అర్ధ గాంభీర్యాన్ని కలిగి ఉంటుంది. అర్ధ విస్తృతి అంటే ఏంది? మనకి చిన్న వాక్యమే కానీ విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు. 3 పాదాలు ఉంటాయి కానీ అర్థం చాలా గొప్పగా ఉంటుంది. అర్ధ గాంభీర్యం అంటే గాంభీర్యమైన గాఢత్వం ఉన్నటువంటి అర్థాన్ని మనకు ఇస్తుంది. ఇక హైకుకు శీర్షికలు ఉండవు, హెడ్డింగ్ ఉండదండి. మనం హైకు రాసినప్పుడు ఒక టాపిక్ తీసుకొని రాసేస్తాం, కానీ హెడ్డింగ్ ఏం పెట్టాం, శీర్షిక రాహిత్యం అంటాం. అందుకే ఇక ప్రకృతి సౌందర్యాన్ని చిత్రించడం. హైకులు చాలా వరకు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చిత్రిస్తాయి. జీవితంలోని తాత్విక అంశాలను హైకు కవిత్వం అందిస్తుంది. మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని తాత్విక అంశాలు, మన సాంసారిక అంశాలు కావచ్చు, ఇతర అంశాలను హైకు కవిత్వం అద్భుతంగా మనకు అందిస్తుంది. మన మనసుకి కొత్త అనుభూతిని కలిగించడం, కొత్త ఊహలను కలిగించడం, పదాలతోనే దృశ్య అనుభవాన్ని కలిగించడం హైకు యొక్క ప్రత్యేకత. పదాలతోనే మనం ఒక సినిమా చూసినట్టు హైకును చూడొచ్చు, అంత కనిపిస్తుంది మీకు. ఉదాహరణకి మీరు చూడండి, పచ్చిక మొలిచింది మళ్ళీ బాటను కమ్మేసింది, మళ్ళీ ఎన్ని వందల కాళ్ళ అవసరము అంటాడు. ఇది సూక్ష్మంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అంటే ఒక తోవ ఉంది కదా, దాన్ని ఎప్పుడైనా నడుస్తూ ఉంటేనే ఆ మార్గం మనకు క్లియర్గా ఉంటుంది. దాన్ని ఉపయోగించాలనుకోండి గడ్డి మొలుస్తుంది. మళ్ళీ తోవ కావాలంటే ఎన్ని వందల కాళ్ళ అవసరమో, అంటే ఎప్పుడైనా మనిషి చైతన్యశీలిగా ఉండాలి. ఇట్లా ఉంటే ఈ మళ్ళీ ఆ చైతన్యం పనికి రాకుండా పోతుంది, మనిషి ఒక జడ పదార్థంగా తయారవుతాడు అనేది దీంట్లో కాన్సెప్ట్ అన్నట్టు. సో అట్లుంటుంది అన్నట్టు హైకు యొక్క గాఢత. ఇక సమకాలీన పరిణామాలను చిత్రించడం కూడా హైకులో కనిపిస్తుంది. అంటే మన చుట్టూ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను, సమకాలీన పరిణామాలు అంటే అది రాస్తున్నప్పుడు సమాజం ఏ విధంగా ఉందో అవి కూడా హైకులో వస్తాయి. అల్ప వస్తువుతోనే అనల్ప వర్ణన అందించడం హైకు ప్రత్యేకత. చిన్న వస్తువే తీసుకుంటాం కానీ గొప్ప వర్ణన అందిస్తాం అన్నట్టు. ఆ హైకులో ధ్వని, ప్రతీకలు ప్రధానంగా ఉంటాయి. ధ్వని అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడం. ప్రతీకలు అంటే కొన్ని విషయాలకు మనము కొన్ని ప్రతీకలు తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. అలాంటి మనకి హైకులో ప్రధానంగా కనిపిస్తాయి. ఇక తెలుగు కవిత్వ చరిత్రలో హైకు ప్రక్రియ తనదైన ప్రత్యేక ముద్రను వేసింది. ప్రముఖ కవుల నుంచి వర్ధమాన కవుల వరకు ఎంతోమంది హైకులు రాసి తమ భావావేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హైకు ప్రక్రియకు మినీ కవితకు పోలిక కనిపిస్తుంది. ఇక్కడ సంక్షిప్తతలోనే పోలిక ఉంటుంది తప్ప మిగతా అంశాలలో ఉండదు. ఎందుకంటే మినీ కవిత లక్షణాలు వేరు, హైకు కవిత లక్షణాలు అయితే వేరన్నట్టు. ఇంకా తెలుగులో చెప్పిన కదా, ఇస్మాయిల్, గాలి నాసర్ రెడ్డి, తర్వాత బివివి ప్రసాద్, దువ్వూరి రామిరెడ్డి, వీళ్ళైతే హైకు తాత్విక మార్గంలో ఉత్తమ కవిత్వం రాయడం. ఇక్కడ మీరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతాడు, స్వామి తమరింత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నారు అంటాడు. దానికి సమాధానంగా గురువుగారు ఏమంటారు, కళ్ళు మూసుకున్నాను కనుక అంటాడు. అసలు అర్థం కాదు శిష్యుడికి, అదేంది ఇంత స్పష్టంగా ఎలా చూస్తున్నావు అంటే కళ్ళు మూసుకున్నా అంటాడు. అనేమంటాడు అప్పుడు గురువుగారు, బయట కళ్ళు మూసుకొని లోన కళ్ళు తెరిస్తే కానీ హైకు రాయలేరు. అర్థమైంది కదా. అంటే ఒక అంతర్దృష్టి ఉండాలి హైకు రాయాలంటే. అదే చెప్పిన కదా, సూక్ష్మ దృష్టి అంటాం దీన్నే మనం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నదిలో ఈత చంద్రుని శకలాలు గుచ్చుకుంటాయి. అర్థమైందా. మనకు ఒక వెన్నెల రాత్రి నదిలో చంద్రుడి రూపం ఏ విధంగా ఉంటుంది, ఆ నీళ్లు, ఆ చంద్రుడి రూపం చెప్పిన కదా, ప్రకృతిని అద్భుతంగా అంటే వర్ణిస్తాను. గాలి నాసర్ రెడ్డి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి మనకి ఇక్కడ. పచ్చిక మొలిచింది బాటను కప్పేసింది, మళ్ళీ ఎన్ని వందల కాళ్ళు అవసరమో. ఇందాక చెప్పిన కదా, చూడండి, ఏదైనా ఒక మార్గాన్ని మనం ఉపయోగిస్తేనే అది ఎప్పటికీ ఉంటుంది. మనం దాన్ని వాడలేదనుకోండి పనికిరాదు. ఒక వస్తువు ఉంది, ఉదాహరణకు ఒక సైకిల్ ఉంది, దాన్ని రోజు వాడితేనే నడుస్తుంది, మూలకేష్టం తుప్పు పడుతుంది. మన మెదడు కూడా అంతే, మన తెలివితేటలు కూడా అంతే, వాడితేనే మనిషి చైతన్యవంతం అవుతాడు రోజు రోజుకి. అది నేను చచ్చిపోతున్నాననే కదు నీ బాధ పిచ్చివాడ, ఈ వ్యవస్థలో మనం బ్రతికింది 9 నెలలే అంటాడు. అంటే మనిషి స్వేచ్ఛా జీవిగా ఏ కష్టం లేకుండా, ఏ బాధరబంది లేకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటాడు.
తర్వాత మనం ఎన్నో రకాల బాధలలో ఉంటాం కదా. కాబట్టి ఈ మాట చెప్తాడంటే, మనం స్వేచ్ఛగా ఉన్నది 9 నెలలే, మనం సరిగ్గా బ్రతికింది అంటాడు. ఎంత అర్థమని చూడండి మానవ జీవితానికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇట్లాంటి కొన్ని ఇచ్చాను. పొద్దు గుంకింది తల్లి రెక్కల్లో పిల్ల, ఎంత ఆనందం. ఒక చిన్న హైకు మీరు చూడండి. సాయంత్రానికి పక్షి తన గూటికొస్తే ఆ తల్లి రెక్కల్లో పిల్ల వచ్చి ప్రేమగా వాలితే ఎంత ఆనందం. ఒక్క తల్లికి పిల్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని, ప్రేమను ఎంత బాగా చెప్పింది 3 వాక్యాలలో, గమనించండి మీరు. సో ఇలాంటి కొన్ని హైకు కవిత్వం అంటే ఈ విధంగా ఉంటుందన్నట్టు. ఆర్ద్రత, భావగాఢత, భావగాంభీర్యం అన్నీ మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుసుకుందాం. మరి వీడియోకైతే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.